హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో రాగి రొట్టెని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా పసిపిల్లల నుండి పళ్ళు లేని ముసలి వారికి ఈజీగా తినేలాగా చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారైనా ఈ రాగి రొట్టె తినాలండి. చాలా మంచిది, కాల్షియం ఎక్కువ ఉంటుంది రాగులలో. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా రాగి రొట్టె చేసుకోవడానికి ఒక కడాయిలోకి 1 కప్పు వరకు వాటర్ పోసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. వాటర్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు మరిగించుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని జల్లించుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను షాప్ నుండి తెచ్చిన రాగి పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే రాగులని మిల్లాడించుకొనైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా పిండి వేసిన తర్వాతకి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతకి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్క పెట్టుకోండి. ఆ తర్వాతకి కంప్లీట్గా చల్లారిన తర్వాతకి చపాతీ పీట పైన వేసుకొని మొత్తం చపాతీ పిండి వచ్చేంత సాఫ్ట్గా మనం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాతకి రోటీలు అన్నీ ఒకే విధంగా రావడానికి 1 ఇంచ్ మందంలో చాకుతోటి కట్ చేసుకోండి. ఆ తర్వాతకి కొంచెం పిండి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్ బాల్గా చేసుకొని పొడి పిండిలోకి వేసుకోండి. ఆ తర్వాతకి చపాతీ పీట పైన కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి. ప్రెస్ చేశారంటే రాగి రోటి కర్రకి అతుక్కపోతుంది అనమాట, చపాతీ కర్రకి. అందుకని నెమ్మదిగా జెంటిల్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవైపు స్ప్రెడ్ చేసిన తర్వాతకి మరోవైపు కొంచెం టర్న్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. అలా అయితే చాలా నీట్గా రౌండ్గా వస్తుందన్నమాట. సో వీడియో క్లిప్లో చూపించిన విధంగా మరీ పల్చగా కాదు, అలానే మరీ దలసరిగా కాకుండా రాగి రోటిని ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాతకి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఈ రాగి రోటి వేసుకొని తడి క్లాత్ తోటి ఒకసారి రోటి మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల రోటీలు సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా పొంగుతూ ఉంటుంది. రోటీస్ పొంగే టైంలో మనం కొద్దిగా ప్రెస్ చేసామంటే రోటీ మొత్తం పొంగుతూ పూరిలాగా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా పొంగుతున్నప్పుడు మరొక వైపు టర్న్ చేసుకుని ఒకవైపు చక్కగా కాలిన తర్వాతకి రెండో వైపు కాల్చుకోండి. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకొని తీసేసుకొని నచ్చిన కర్రీతోటి సర్వ్ చేసుకుంటే రాగి రోటీ రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. ఎక్కువ హడావిడి లేకుండా టిఫిన్స్ ఫాస్ట్గా అయిపోవాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి. హెల్దీ కూడా, డయాబెటీస్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే పసిపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఈజీగా తినేస్తారు, అంత సాఫ్ట్గా ఉంటున్నాయి కాబట్టి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.